హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అక్టోబర్ నెల పార్ట్ 2కి సంబంధించి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూడని వారు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ పైన క్లిక్ చేసి చూడండి. టాపిక్‌లోకి వెళ్ళబోయే ముందు వ్యూయర్స్‌కి ఒక చిన్న రిక్వెస్ట్. మేము మంత్ వైస్ కరెంట్ అఫైర్స్ పూర్తిగా కవర్ అయ్యే విధంగా మీకు ప్రశ్నల రూపంలో అందిస్తాము. మరియు ప్రతి ప్రశ్నకు పూర్తి వివరణ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలపగలరు. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరియు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు షేర్ చేయండి. ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్దాం. చూద్దాం. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనకి సంబంధించి సరికానిది ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ 24,000 కోట్లతో ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రాంగణంలో నరేంద్ర మోడీ ప్రారంభించాడంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ దేశవ్యాప్తంగా తృణధాన్యాల ఉత్పాదకత తక్కువగా ఉన్నటువంటి 100 జిల్లాలు అమలు చేయనున్నారంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్ తెలంగాణ నుంచి ఈ పథకానికి నాగర్ కర్నూల్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, హనంకొండ ఎంపికయ్యాయి అంటున్నాడు. ఫోర్త్ స్టేట్మెంట్ ఈ పథకం అమలు కాల పరిమితి 6 ఏళ్లు అంటున్నాడు. ఇక్కడ ఈ క్వెషన్‌లో సరికానిది ఏది అని అడుగుతున్నాడు కాబట్టి వన్ బై వన్ ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ 24,000 కోట్లతో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రాంగణంలో నరేంద్ర మోడీ ప్రారంభించాడు అంటున్నారు. ఇటీవల నరేంద్ర మోడీ ఈ ధనధాన్య కృషి యోజన పథకాన్ని అయితే ఢిల్లీలోనే ప్రారంభించడం జరిగింది. ఈ స్టేట్మెంట్ అయితే కరెక్టే అవుతుంది. ఇక ఇప్పుడు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం దేనికి సంబంధించింది అంటే తృణధాన్యాల ఉత్పత్తి, సాగు విస్తీర్ణం ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో అయితే తక్కువగా ఉంటుందో ఆ రాష్ట్రాల్లో ఈ తృణధాన్యాల యొక్క ఉత్పాదకతను పెంచడం కోసం, అదేవిధంగా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం కోసం వాళ్ళకి మెరుగైన పారుదల సౌకర్యాలు కల్పించి, సరైన కాలంలో రుణాలు అందించి, ఈ యొక్క తృణధాన్యాల సాగు పెంచే విధంగా అయితే పెంచడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ స్టేట్మెంట్ అయితే కరెక్టే అవుతుంది. ఇక సెకండ్ స్టేట్మెంట్ దేశవ్యాప్తంగా 100 జిల్లాలను ఎంపిక చేశారంటున్నారు. అయితే ఎక్కడైతే ఈ తృణధాన్యాల ఉత్పాదకత తక్కువగా ఉందని తక్కువగా ఉన్న 100 జిల్లాలను గుర్తించి, ఆ జిల్లాల్లో అయితే ఈ పథకాన్నయితే తొలుత అమలు చేయనున్నారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. ఈ 100 జిల్లాల్లో ఇప్పుడు వీటి అమలు తీరును ఈ ధనధాన్య కృషి యోజన పథకం యొక్క అమలు తీరును పరిశీలించడానికి ఒక జిల్లా స్థాయి సమితిలు, అలాగే రాష్ట్ర స్థాయి సమితిలు, ఇలా విధంగా కేంద్ర స్థాయిలో గూడా కేంద్ర స్థాయి సమితి అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు జిల్లా స్థాయి సమితి అనేది కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి సమితి అనేది జా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యదర్శి ఆధీనంలో అయితే పనిచేయడం జరుగుతుంది. కేంద్ర స్థాయిలో కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో కేంద్ర స్థాయి సమితి అనేది ఈ యొక్క ధనధాన్య కృషి యోజన అమలు తీరును అయితే పర్యవేక్షిస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. థర్డ్ స్టేట్మెంట్ తెలంగాణ నుంచి ఈ 100 జిల్లాలో భాగంగా నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ గద్వాల, హన్మకొండ ఎంపికయ్యాయి అంటున్నాడు. తెలంగాణ నుంచి అయితే 4 జిల్లాలైతే ఎంపిక కావడం జరిగింది. కాకపోతే ఇక్కడ హన్మకొండ గాదు, పాత వరంగల్ జిల్లాలోని జనగామ అయితే ఎంపిక కావడం జరిగింది. జనగామ ఎంపిక కావడం జరిగింది. ఈ స్టేట్మెంట్ అనేది మనకు రాంగ్ అవుతుంది. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ ఈ పథకం అమలు కాల పరిమితి 6 ఏళ్లు అంటున్నాడు. అంటే ఇప్పుడు 24,000 కోట్లతో మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు 2025, 26 2025, 26 ఆర్థిక సంవత్సరం నుంచి 2030, 2031 వరకైతే 6 ఏండ్ల పాటు ఈ పథకాన్నయితే అమలు చేయనున్నారు. చూద్దాం. పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత మిషన్‌కి సంబంధించి సరికానిది ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడం కోసం రైతులకు ప్రోత్సాహకాలు, విత్తనాలు, అగ్రోనామిక్స్ విధానాలు అందివ్వడం అంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ ఈ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 416 జిల్లాలను గుర్తించి ప్రత్యేక దృష్టి సాధిస్తుంది అంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్ 2030, 31 నాటికి పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని 310 లక్షల హెక్టార్లకు, అదేవిధంగా ఉత్పత్తిని 350 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు అంటున్నాడు. ఫోర్త్ స్టేట్మెంట్ ఈ పథకానికి 24,000 కోట్లు కేటాయించారు అంటున్నాడు.
ఇక్కడ సరికానిది ఏది అని అడుగుతున్నాడు కాబట్టి వన్ బై వన్ ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు చూడొచ్చు పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత మిషన్. అంటే ఈ పేరులోనే ఉంది. అంటే పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడం కోసం ఈ పథకాన్ని అయితే ప్రారంభించినట్టు మనకు అర్థమవుతుంది. ఆహ్, దీన్ని కూడా ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం లోపల దీన్ని ప్రారంభించడం జరిగింది ఇటీవలి కాలంలో. సో, ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకు కరెక్టే అవుతుంది. ఇక సెకండ్ స్టేట్మెంట్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న 416 జిల్లాలను గుర్తించి ప్రత్యేక దృష్టి సారిస్తుంది అంటున్నాడు. ఇది కరెక్టే అవుతుంది. ఎక్కడైతే పప్పు ధాన్యాల ఉత్పత్తి అనేది తక్కువగా ఉన్నటువంటి జిల్లాలను దేశవ్యాప్తంగా 416 జిల్లాలను గుర్తించి అక్కడ ఈ పథకాన్నయితే అమలు చేయడం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ అనేది మనకు కరెక్టే అవుతుంది. ఇక థర్డ్ స్టేట్మెంట్ 2030, 31 నాటికి సాగు విస్తీర్ణాన్ని, పప్పు ధాన్యాల యొక్క సాగు విస్తీర్ణాన్ని 310 లక్షల హెక్టార్లకు పెంచాలని, అదేవిధంగా ఉత్పత్తిని 350 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా ఆయనైతే నిర్దేశించుకున్నారు. ఇది గూడా 2030, 31 నాటికి అన్నాడు గాబట్టి, ఇది గూడా 6 సంవత్సరాలు కాలం పాటు అమలు కానుంది. ఈ పథకం గూడా. పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత భారత్ కూడా 6 సంవత్సరాల కాలం పాటు అమలు కానుంది. ఇప్పుడున్నటువంటి అదే విధంగా పంటల సగటు ఉత్పాదకత ఒక హెక్టార్‌కు చూసుకున్నట్లయితే, ఇప్పుడు ప్రెజెంట్‌గా ఎంతుంది అంటే 881 కేజీలుంది పర్ హెక్టార్ ఉత్పాదకత. దీన్ని 2030, 31 నాటికి 1130 కేజీలకు పెంచాలని లక్ష్యాన్ని గూడా నిర్దేశించుకున్నట్టు మనకు డ ఈ పథకంలో అయితే తెలపడం జరిగింది. సో, థర్డ్ స్టేట్మెంట్ గూడా కరెక్టే అవుతుంది. ఫోర్త్ స్టేట్మెంట్ ఈ పథకానికి 24,000 కేటాయించారంటున్నాడు. ఇక్కడ 24,000 కాదు. ఇక్కడ 11,440 ఈ పథకానికి కేటాయించారు. 24,000 అనేది ఇంతకుముందు క్వెషన్‌లో చెప్పుకున్నట్టుగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనకి 24,000 కేటాయించారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది మనకు రాంగ్ అవుతుంది. చూద్దాం. కింది వానిలో సరైనవి గుర్తించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. వన్ బై వన్ చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ జీఎస్టీలో టాక్స్ వివాదాలు పరిష్కరించే విధంగా జీఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ ఈ ట్రిబ్యునల్స్‌ని దేశవ్యాప్తంగా 45 బెంచ్‌లు, ఒక ప్రిన్సిపల్ బెంచ్‌ని ఢిల్లీలో ఏర్పాటు చేశారంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్ జీఎస్టీ విషయంలో ఇది ఇచ్చే తీర్పు అంతిమం అంటున్నాడు. ఫోర్త్ స్టేట్మెంట్ జీఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ యొక్క ప్రిన్సిపల్ బెంచ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ మిశ్రా అంటున్నాడు. ఇక్కడ సరైనవి గుర్తించని అడిగాడు కాబట్టి వన్ బై వన్ చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ జీఎస్టీ అపిలేట్ కౌన్సిల్‌ని ఇటీవల నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో అయితే దీని హెడ్ క్వార్టర్‌ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇది టాక్స్ పేయర్స్‌కి అదేవిధంగా అధికారులకు టాక్స్ విషయంలో గాని, పన్ను విషయంలో కానీ, క్రెడిట్ విషయంలో కానీ, రిటర్న్స్ విషయంలో గాని ఏదైనా అంశంపై తలెత్తిన వివాదాలను పరిష్కరించే విధంగానైతే ఈ జీఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ అయితే ఏర్పాటు చేశారు. ఈ స్టేట్మెంట్ అనేది మనకు కరెక్టే అవుతుంది. ఇక సెకండ్ స్టేట్మెంట్ అపిలేట్ ట్రిబ్యునల్స్‌ని దేశవ్యాప్తంగా 45 అదేవిధంగా ఒక ప్రిన్సిపల్ బెంచ్‌ను ఢిల్లీలో ఏర్పాటు చేశారంటున్నాడు. ఇది కరెక్టే అవుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం అంటే ప్రాంతాలను అనుసరించి 45 బెంచ్‌లనైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఆహ్, ప్ కేంద్రంలో ఒక ప్రిన్సిపల్ బెంచ్‌ని అంటే కేంద్ర స్థాయిలో ఒక ప్రిన్సిపల్ బెంచ్‌ని అయితే ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్ మనకు కరెక్టే అవుతుంది. ఇక థర్డ్ స్టేట్మెంట్ జీఎస్టీ విషయంలో ఇది ఇచ్చే తీర్పు అంతిమం అంటున్నాడు. జీఎస్టీ విషయంలో ఇప్పుడు జీఎస్టీ వివాదాల విషయంలో ఈ జీఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు అనేది అంతిమం అయితే కాదు. ఇంకా ఇప్పుడు టాక్స్ పేయర్స్‌కి ఎవరికైతే న్యాయం జరగలేదు అని అనిపించిందో వాళ్ళు హైకోర్ట్‌కి గూడా అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్ట్‌కి గూడా అప్పీల్ చేసుకోవచ్చు. ఇది ఇచ్చే తీర్పే అంతిమం కాదు. అంటే ఈ స్టేట్మెంట్ అనేది మనకు రాంగ్ అవుతుంది. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ జీఎస్టీ ప్రిన్సిపల్ బెంచ్ ప్రెసిడెంట్ అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ బెంచ్ యొక్క ప్రెసిడెంట్‌గా సంజయ్ కుమార్ మిశ్రా నియామకమయ్యారు అంటున్నాడు. ఇది కరెక్టే అవుతుంది. ఇతను ఒక రిటైర్డ్ జడ్జి. సో, ఇక్కడ ఇది కూడా ఈ స్టేట్మెంట్ కూడా మనకు కరెక్టే. ఇక్కడ సరైనవి గుర్తించని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే.
ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ రాంగ్, ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్టే. సో, ఆన్సర్ వచ్చేసి 1, 2, 4 అనేది కరెక్ట్ అవుతుంది. సో, ఆన్సర్ 1, 2, 4 ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. క్వెషన్ చూద్దాం. వాట్సాప్‌కి పోటీగా దేశీయంగా అభివృద్ధి చేసిన యాప్ పేరేంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్‌లు అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ అరెట్టే అంటున్నాడు. సెకండ్ టెలిగ్రామ్, థర్డ్ ఫేస్‌బుక్, ఫోర్త్ మిత్ర. సో, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అరెట్టే అవుతుంది. అంటే అరెట్టే అనేది చెన్నైకి చెందిన ఒక జోహో అనే ఒక ఐటీ సంస్థ. జోహో అనే ఐటీ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. ఇక ఇక అరట్టై అనగా తమిళంలో కబుర్లు అనే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు వాట్సాప్ అనే అర్థాన్ని ఇచ్చే విధంగా ఈ అరట్టై అనే పదం అనేది దాదాపుగా ఈక్వల్‌గా ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ స్టేట్మెంట్ అయితే నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే టెలిగ్రామ్. టెలిగ్రామ్ మరియు ఫేస్‌బుక్‌లు. ఇవి గూడా సోషల్ మీడియాకి సంబంధించిన యాప్స్ ఇవి. సోషల్ మీడియాకి సంబంధించినటువంటి యాప్స్. ఇక ఫేస్‌బుక్ విషయానికొస్తే ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్. ఇది యూఎస్ఏ బేస్డ్ కంపెనీ. ఇక మిత్ర యాప్ అనేది ఇప్పుడు దేశంగా అభివృద్ధి చేసినటువంటి ఇప్పుడు పౌర సేవలు అందించడానికి అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన పథకాల విషయానికి సంబంధించి ఇంకేదైనా సర్వీసులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికైతే దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి యాప్ ఇది. సో, ఇక్కడ ఆన్సర్ 1 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 సదస్సు ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. యశోభూమి కన్వెన్షన్ సెంటర్, బెంగుళూరు, ముంబై, హైదరాబాద్. ఇక్కడ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 సదస్సు అనేది యశోభూమి కన్వెన్షన్ సెంటర్ న్యూఢిల్లీలో అయితే అక్టోబర్ 8 నుంచి 11 వరకైతే జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఇక ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సు ఇది భారతదేశంలోనే అతిపెద్ద టెక్ ఫెయిర్‌గా గుర్తింపు పొందింది. అంటే ఈ సదస్సు లోపల ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సు లోపల టెక్నాలజీ సంబంధించిన అంశాలు అనగా ఏఐకి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన అంశాలు, అదేవిధంగా టెలికాంకి సంబంధించిన అంశాలు. టెలికాం అంటే ఇప్పుడు 5జీకి సంబంధించినవి గాని, 6జీకి సంబంధించిన అంశాలు ఈ ఫెయిర్‌లోనైతే చర్చించడం జరుగుతుంది. ఈ మొబైల్ కాంగ్రెస్ సదస్సుకి ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రపంచ దేశాల నుంచి అయితే ఆ కంపెనీలు ఏవైతే టెక్ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆటి యొక్క అధినేతలైతే హాజరైతారు. మరి ఎందుకు నిర్వహిస్తున్నారు? అంటే భారతదేశంలో టెక్నాలజీకి సంబంధించిన వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ సదస్సులనైతే ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 సదస్సునైతే నిర్వహించారు. దీని యొక్క థీమ్ అంటే 2025 యొక్క థీమ్ ఏంటనంటే ఇన్నోవేట్ టు ఇన్నోవేట్ టు ట్రాన్స్‌ఫార్మ్. ఇన్నోవేట్ టు ట్రాన్స్‌ఫార్మ్. ఇది ఈ 2025 ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సదస్సు యొక్క థీమ్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. భారత వృద్ధి రేటు అంచనాలు 2025, 26కు సంబంధించి కింది వానిలో సరికానివేవి అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్‌లు అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంటు ప్రపంచ బ్యాంకు 6.3% నుంచి 6.5%కి పెంచింది అంటున్నాడు. సెకండ్ స్టేట్మెంటు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ 6.4% నుంచి 6.5%కి పెంచింది అంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ 6.5%కే పరిమితం చేసింది అంటున్నాడు. ఫోర్త్ స్టేట్మెంట్ ఎస్&పి గ్లోబల్ రేటింగ్ సంస్థ 6.5%గానే కొనసాగుతుందని చెప్పింది అని అంటున్నాడు. ఇక్కడ సరికానివి అని అడుగుతున్నాడు కాబట్టి 1 బై 1 ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. ఇక్కడ ఫస్ట్ భారత వృద్ధి రేటు అంచనాలు చూసుకున్నట్లయితే వృద్ధి రేటు అంచనాలని ముఖ్యంగా జీడీపీ విషయంలో చెప్తారు. జీడీపీ విషయంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంస్థలు అంటే గత సంవత్సరం యొక్క జీడీపీతో పోల్చుకున్నట్లయితే ప్రస్తుత సంవత్సరం యొక్క జీడీపీ వృద్ధి రేటును ఎంత వృద్ధి రేటు నమోదు చేయబోతుందో అని అంచనా వేసి చెప్పడం జరుగుతది. మరి దేని ఆధారంగా చెప్తారు అంటే ఇప్పుడు మన ఇండియా చూసుకున్నట్లయితే అధికారికంగా ఎన్ఎస్ఓ అంటే జీడీపీని లెక్కగట్టే సంస్థ ఎన్ఎస్ఓ.
ఈ ఎన్ఎస్ఓ అనేది అధికారిక లెక్కలను విడుదల చేస్తుంది. సో, ఎన్ఎస్ఓ రిలీజ్ చేసిన డేటా ఆధారంగా, అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి. కొన్ని అధ్యయనాలుంటాయి. సో, వాటి ఆధారంగా ఈ ఎన్ఎస్ఓ డేటాని ప్లస్ ఈ యొక్క రిపోర్ట్స్ అధ్యయనాల డేటాని అర్థం చేసుకొని, విశ్లేషించి, ఇవైతే రాబోయే సంవత్సరానికి వృద్ధి రేట్ ఎంత ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. సో, అట్లా ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంస్థలు, ప్రపంచ బ్యాంక్ గానివ్వండి, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ఆసియాన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఎస్&పి గ్లోబల్ రేటింగ్ సంస్థ, ఇంకా కొన్ని సంస్థలున్నాయి. ఇట్లా అంచనా వేసి మాత్రమే చెప్తాయి. ఇవి అధికారికంగా అఫీషియల్ కాదు. అఫీషియల్‌గా చెప్పేది ఇప్పుడు మన దేశానికి సంబంధించి ఎన్ఎస్ఓ. ఇది మాత్రమే అధికారికంగా నిజమైనది. ఇవన్నీ ఇవే అంచనాలు మాత్రమే. సో, అట్లా ప్రపంచ బ్యాంకు 2025, 26కు సంబంధించి ఎంత అంచనాలు వేసి చెప్పడం జరిగింది. వృద్ధి రేట్ అంచనాలు మన దేశం పరంగా చూసుకున్నట్లయితే 6.3% నుంచి 6.5% పెంచింది అంటున్నాడు. ఇది కరెక్టే. సో, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ ఐఎంఎఫ్. ఐఎంఎఫ్ అనేది 6.4% నుంచి 6.5%కి పెంచింది అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడ రాంగ్. ఇక్కడ 6.5% కాదండి. 6.6%కి పెంచి చెప్పింది ఐఎంఎఫ్. మన దేశ జీడీపీ వృద్ధి రేట్ అనేది 6.6%గా ఉంటుంది అని అంచనా వేసి చెప్పడం జరిగింది. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఇక థర్డ్ స్టేట్మెంట్ ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఏడీబీ 6.5%కే పరిమితం చేసింది అంటున్నాడు. ఇది కరెక్టే అండి. 6.5%. ఇక్కడ ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అనేది ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉంటుంది. ఇది ఆసియా పసిఫిక్ దేశాలకు ఆహ్, ఆహ్, రుణాలు అందించే బ్యాంకు. అదేవిధంగా కొన్ని గ్రాంట్‌లను కూడా మంజూరు చేస్తుంది. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ విషయంలో గాని, రోడ్ల విషయంలో గాని, ఏదన్నా ఎయిర్‌పోర్ట్ లాంటి లేదు నౌకా నిర్మాణ లాంటి సంస్థలకు గూడా మనము ఈ బ్యాంక్ దగ్గర నుంచి రుణాలు తీసుకోవచ్చు. నిర్మించడం కోసం గూడా ఈ బ్యాంక్ దగ్గర నుంచి రుణాలు తీసుకోవచ్చు. అదే విధంగా నెక్స్ట్ ఎస్&పి గ్లోబల్ రేటింగ్ సంస్థ 6.5% కొనసాగుతుందని చెప్పింది అంటున్నాడు. ఇది గూడా కరెక్టే అవుతుంది. 6.5% అనే చెప్పడం జరిగింది ఎస్&పి గ్లోబల్ రేటింగ్ సంస్థ. ఎస్&పి అనగా స్టాండర్డ్స్ అండ్ పూర్స్ గ్లోబల్ రేటింగ్. ఇది గూడా ఇదనేది యూఎస్ఏలో ఉంటుంది. ఇది యూఎస్ఏలో దీని హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఇది ప్రపంచ దేశాలకు అదే విధంగా కొన్ని కంపెనీలకు, కొన్ని కంపెనీలకైతే రేటింగ్స్ అయితే ఇస్తుంది. ఇట్లా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సరికానిదొచ్చేసి ఆప్షన్ 2 సరికానిదవుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్ట్ చీతాకి సంబంధించి సరికానిది ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ 1952లోనే అంతరించిపోయిన ఆసియా చిరుతలను తిరిగి ప్రవేశపెట్టడం కోసం దీన్ని ప్రారంభించారంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 2022 సెప్టెంబర్‌లో నమీబియా నుంచి 8 చిరుతలను, 2023లో దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను తీసుకొచ్చారంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్ దీన్ని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వారు నిర్వహిస్తున్నారంటున్నాడు. ఫోర్త్ స్టేట్మెంట్ 2025లో 4 చిరుతలు నమీబియా నుంచి, 5 చిరుతలేమో బోట్స్వానా నుంచి తీసుకురానున్నారు అంటున్నాడు. ఇక్కడ సరికానిది ఏది అని అడుగుతున్నాడు కాబట్టి 1 బై 1 ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ అంతరించిపోయిన ఆసియా చిరుతలను తిరిగి ప్రవేశపెట్టడం కోసం దీన్ని ప్రారంభించారంటున్నాడు. ఇది కరెక్టే అవుతుంది. అంటే 1952లోనే ఆసియా చిరుతలు అంటే భారతదేశంలో ఆసియా చిరుతలు అంతరించిపోయాయి అని అధికారికంగానైతే ప్రకటించడం జరిగింది. అప్పుడు 1952లో. సో, వాటిని తిరిగి ప్రవేశపెట్టడం కోసమైతే ఈ ప్రాజెక్ట్ చీతానైతే 2022 సెప్టెంబర్‌లో ప్రారంభించడం జరిగింది. అట్లా ఈ ఈ ప్రాజెక్ట్ చీతానైతే ప్రారంభించారు. సో, ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇంకా సెకండ్ స్టేట్మెంట్ ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 2022లో నమీబియా నుంచి 8 చిరుతలు తీసుకొచ్చారంటున్నాడు. అదేవిధంగా 2023లో దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలు తీసుకొచ్చారంటున్నాడు. మొత్తంగా ఈ స్టేట్మెంట్ అయితే కరెక్టే అవుతుంది. ఇట్లా మొత్తంగా 20 చిరుతలను తీసుకొచ్చి అప్పుడు మధ్యప్రదేశ్‌లోని కును నేషనల్ పార్క్‌లో ప్రవేశపెట్టారు. ఈ 20 చిరుతల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే వీటిని ఆర్ఎఫ్ఐడి ద్వారా వీటిని ట్రేస్ చేసి అయితే చూడడం జరుగుతుంది. సో, ఇప్పుడు కొన్ని చిరుతలు ఇక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించక కొన్ని చిరుతలు మరణించినాయి.
అదేవిధంగా కొన్ని చిరుతలేమో కొన్ని పిల్లలకు జన్మనివ్వడం జరిగింది. ఆహ్, ఈ ఈ స్టేట్‌మెంట్ అనేది కరెక్టే అవుతుంది. ఇక థర్డ్ స్టేట్‌మెంట్ దీన్ని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వారు నిర్వహిస్తున్నారంటున్నారు. ఈ ప్రాజెక్ట్ చీతాని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వారు నిర్వహిస్తారని అంటున్నారు. ఇది కరెక్టే అవుతుంది. అంటే ఈ ఎన్‌టీసీఏ అనేది ఇప్పుడు అనేది కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. అంటే దాని పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఈ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖ వారు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు అటవీ సంరక్షణ చర్యలు చేపడతారు. అదేవిధంగా జీవ వైవిధ్యాన్ని కాపాడే విధంగా చర్యలు చేపడతారు. వాతావరణ తేడాలను గమనించి వాటిని విశ్లేషిస్తారు. ఇట్లాంటి కొన్ని అంశాలు చేపడతారు. దీనిలో భాగంగానే ఈ చిరుతలను కాపాడే ప్రయత్నంలో భాగంగా ఎన్‌టీసీఏకైతే ఈ బాధ్యత అప్పజెప్పడం జరిగింది. సో, ఇది కరెక్టే అవుతుంది. ఆహ్, ఫోర్త్ స్టేట్‌మెంట్ 2025లో 4 చిరుతలు నమీబియా నుంచి అంటున్నాడు. 5 చిరుతలు బోట్స్వానా నుంచి తీసుకురానున్నారు అంటున్నాడు. ఇక్కడ 5 చిరుతలు బోట్స్వానా నుంచి కాదు. ఇక్కడ 4 చిరుతలే. అంటే 4 చిరుతలు నమీబియా నుంచి, 4 చిరుతలు బోట్స్వానా నుంచి. అంటే మొత్తంగా 8 చిరుతలు 2025లో తీసుకురానున్నారు. అంటే అట్లా 8 చిరుతలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ప్రవేశపెట్టడం జరుగుతది. సో, ఇక్కడ ఇక్కడ ఈ స్టేట్‌మెంట్ చూసుకున్నట్లయితే రాంగ్ అవుతుంది. సో, సరికానిది ఏదన్నాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ గురించి కింది వాటిలో సరికానిది ఏదని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్‌మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్‌మెంట్ అక్టోబర్ 11న అహ్మదాబాద్‌లో నిర్వహించారంటున్నాడు. సెకండ్ స్టేట్‌మెంట్ ఉత్తమ చిత్రం 'లపత లేడీస్' అంటున్నాడు. థర్డ్ స్టేట్‌మెంట్ ఉత్తమ నటుడు 'మోహన్ లాల్', 'కార్తీక్ ఆర్యన్‌లు' అంటున్నాడు. ఉత్తమ నటి 'ఆలియా భట్' అంటున్నాడు. ఇక్కడ సరికానిది ఏదని అడుగుతున్నాడు కాబట్టి వన్ బై వన్ ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ స్టేట్‌మెంట్ ఇక్కడ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్. ఈ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ అనేది సినీ రంగంలో ఇచ్చేటువంటి అవార్డ్స్. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలకైతే ఇస్తారు. ఇది ప్రతి సంవత్సరం ది టైమ్స్ గ్రూప్‌నకు చెందినటువంటి ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ గ్రూప్ వాళ్ళైతే దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సో, అట్లా 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ అనేది గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అయితే నిర్వహించారు. 2025 అక్టోబర్ 11న అయితే నిర్వహించారు. కాబట్టి ఫస్ట్ స్టేట్‌మెంట్ కరెక్టే అవుతుంది. ఇక సెకండ్ స్టేట్‌మెంట్ ఉత్తమ చిత్రం 'లపత లేడీస్' అంటున్నారు. ఉత్తమ చిత్రం అవార్డ్ అనేది 'లపత లేడీస్‌కే' వచ్చింది. ఈ స్టేట్‌మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఈ 'లపత లేడీస్‌కి' అధిక విభాగంలో అంటే 13 విభాగాలలో అధికంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వచ్చినటువంటి మూవీగా నిలిచింది. 'లపత లేడీస్' అనేది. సో, ఈ స్టేట్‌మెంట్ కరెక్ట్ అవుతుంది. ఇక థర్డ్ స్టేట్‌మెంట్ ఉత్తమ నటుడు 'మోహన్ లాల్', 'కార్తీక్ ఆర్యన్‌లు' అంటున్నాడు. ఇక్కడ 'మోహన్ లాల్' కాదు. ఇక్కడ 'అభిషేక్ బచ్చన్'. 'అభిషేక్ బచ్చన్‌కి' ఇద్దరికి అయితే రావడం జరిగింది. 'అభిషేక్ బచ్చన్‌కు' అదేవిధంగా 'కార్తీక్ ఆర్యన్‌లకు' ఉత్తమ నటుడు అవార్డ్ రావడం జరిగింది. 'అభిషేక్ బచ్చన్‌కి' 'ఐ వాంట్ టు టాక్' చిత్రానికి గాను, 'కార్తీక్ ఆర్యన్‌కి' 'సింధు చాంపియన్' అనే ఒక మూవీకి గాను రావడం జరిగింది. ఈ స్టేట్‌మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఇక ఫోర్త్ స్టేట్‌మెంట్ ఉత్తమ నటి 'ఆలియా భట్' అంటున్నాడు. ఇది కరెక్టే అవుతుంది. ఈమె 'జిగ్ర' చిత్రంలో ఈమె నటించిన నటనకు గాను ఈమెను ఉత్తమ నటి అవార్డ్ అయితే ఆ అవార్డ్‌కైతే ఎంపిక చేయడం జరిగింది. సో, ఇక్కడ ఈ క్వెషన్ లోపల సరికానిది ఏది అని అడుగుతున్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. క్రింది వాక్యాలలో సరికానిది గుర్తించము అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్‌మెంట్స్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్‌మెంట్ ఆల్ ఇండియా సింక్రోనస్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్ 2025 పేరుతో నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశంలో ఏనుగుల సంఖ్య తగ్గిపోతుంది అని అంటున్నాడు. సెకండ్ స్టేట్‌మెంట్ రాష్ట్రాల వారీగా చూస్తే అధికంగా ఏనుగులు కర్ణాటకలో ఉన్నాయంటున్నాడు. థర్డ్ స్టేట్‌మెంట్ ప్రదేశాల పరంగా చూస్తే పశ్చిమ కనుమలో అధికంగా ఉన్నాయంటున్నాడు. ఫోర్త్ స్టేట్‌మెంట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్‌ను 1973లో ప్రారంభించారంటున్నాడు. ఇక్కడ సరికానిది గుర్తించుము అని అడిగాడు కాబట్టి వన్ బై వన్ ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టేట్‌మెంట్ ఆల్ ఇండియా సింక్రోనస్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్ సర్వే అనేది ఏనుగులను లెక్కించడానికి నిర్వహించినటువంటి సర్వే. దీనిని మొట్టమొదటిసారిగా డీఎన్ఏ ఆధారంగా ఈ సర్వేనైతే నిర్వహించారు.
దీని ఆధారంగా నిర్వహించిన సర్వేలో ప్రస్తుతం దేశంలో ఏనుగుల సంఖ్య 22,446 ఏనుగులు ఉన్నట్లుగా తేలింది. అంతకుముందు 2017లో ఏనుగుల సంఖ్య 27,312 ఏనుగులుండేవి. సో, ఈ సో, ఇక్కడ ఏనుగులనేది మనకు తగ్గినట్లు కనిపిస్తుంది. సో, ఈ సర్వే ప్రకారము భారతదేశంలో ఏనుగుల సంఖ్య తగ్గుతుందని మనకు తెలుస్తుంది. సో, ఈ ఫస్ట్ స్టేట్‌మెంట్ అనేది కరెక్టే అవుతుంది. ఇక సెకండ్ స్టేట్‌మెంట్. ఇక్కడ అధికంగా ఏనుగులు కర్ణాటకలో ఉన్నాయి. ఈ స్టేట్‌మెంట్ కరెక్టే అవుతుంది. అధికంగా ఏనుగులు కర్ణాటకలో ఉన్నాయి. కర్ణాటకలో దాదాపుగా ఒక 6,000 ఏనుగులున్నాయి. అదేవిధంగా సెకండ్ ప్లేస్‌కొచ్చేసి అత్యధికంగా ఏనుగులున్నటువంటి సెకండ్ రాష్ట్రం అస్సాం. అదేవిధంగా థర్డ్ ప్లేస్‌లో తమిళనాడు. ఫోర్త్ ప్లేస్‌లో కేరళ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ స్టేట్‌మెంట్. ప్రదేశాల పరంగా చూస్తే పశ్చిమ కనుమల్లో అధికంగా ఉన్నాయంటున్నాడు. ఇది కరెక్టే అవుతుంది. పశ్చిమ కనుమల్లో అధికంగా ఏనుగులున్నాయి. ప్రాంతాల పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా ఒక 11,934 ఏనుగులున్నాయి. అదేవిధంగా తూర్పు ఈశాన్య రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే ఈశాన్య రాష్ట్రాలలో అదేవిధంగా బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో అక్కడ ఒక 6,599 ఏనుగులున్నాయి. సో, ఈ ఆప్షన్ అనేది సి అనేది కరెక్టే అవుతుంది. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్‌ను 1973లో ప్రారంభించాడంటున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్‌ను 1973లో కాదు, 1992లో ప్రారంభించారు. 1973లో ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించారు. సో, ఇక్కడ ఈ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి సరికానిది ఏది అని అడుగుతున్నాడు కాబట్టి సరికానిది ఇక్కడ డి అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ డి అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. భారత్‌లో నిర్మించబోతున్న అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం పేరు అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. సెకండ్ ఆప్షన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం. థర్డ్ ఆప్షన్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఫోర్త్ ఆప్షన్ నేతాజీ సుభాష్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఇది కరెక్ట్ అవుతుంది. ఈ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని ఒక 1160 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక 19,650 కోట్ల రూపాయలతో అయితే దీన్ని నిర్మించబోతున్నారు. దీన్ని అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో అయితే దీన్ని నిర్మించబోతున్నారు. అంటే ఇప్పుడు ట్రిపుల్ పీ విధానంలో నిర్మించబోతున్నటువంటి తొలి ప్రాజెక్ట్‌గా ఇది అయితే గుర్తింపు పొందింది. తొలి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌గా అయితే గుర్తింపు పొందడం జరిగింది. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అనగా అంటే ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి ఎయిర్‌పోర్ట్ స్థానంలో అంతకుముందు ఎటువంటి ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనలు గాని, ఎయిర్‌పోర్ట్ గాని లేని ప్రదేశంలో ఇప్పుడు నిర్మిస్తున్నారు కాబట్టి దీన్ని గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అని కూడా అంటారు. సో, ఈ ఆప్షన్ అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇక ఇప్పుడు మిగతా ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది కూడా ముంబైలోనే ఉన్నది. దీన్నే అంతకుముందు శాంతాక్రాజ్ ఎయిర్‌పోర్ట్ అనేవారు. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఇంపార్టెన్స్ చూసుకున్నట్లయితే ఇది దేశంలోనే ఇప్పుడు అత్యధిక విస్తీర్ణంలో ఉన్నటువంటి ఎయిర్‌పోర్ట్. దాదాపు ఒక 5,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంటది. దీని ఇంకో ప్రత్యేకత ఏందంటే 2 రన్‌వేలుంటాయి. సో, ఇంకో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంను అంతకుముందు ఏమనేవారు? ఇది కలకత్తాలో ఉన్నది. అంతకుముందు దీన్ని డండమ్ ఎయిర్‌పోర్ట్ అనేవారు. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 2023 సంవత్సరానికి గాను దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ఎవరికి లభించిందని అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ దేవికా రాణి, ఆప్షన్ బి అక్కినేని నాగేశ్వరరావు, ఆప్షన్ సి మోహన్ లాల్, ఆప్షన్ డి కె విశ్వనాథ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మోహన్ లాల్ అవుతుంది. ఈయన కేరళకు చెందినటువంటి ఒక మలయాళ కథానాయకుడు. ఇతను దర్శకుడు, నిర్మాత కూడా. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అంటే ఇది సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం. దీన్ని 1969 నుంచి ఇప్పుడు భారత చలనచిత్ర పితామహుడుగా పేరు పొందిన దాదా సాహెబ్ ఫాల్కే పేరు మీదుగా ప్రతి సంవత్సరం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారైతే ప్రదానం చేస్తారు. దీని కింద 10 లక్షల నగదు బహుమతి, అదేవిధంగా జ్ఞాపికను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది దాదా సాహెబ్ పురస్కారం గురించి. ఇక మిగతా ఆప్షన్ చూసినట్లయితే దేవికా రాణి.
ఈమె దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈమె. సో, ఇక్కడ మిగతా ఆప్షన్స్ నాగేశ్వరరావు, అదేవిధంగా విశ్వనాథ్ వీళ్ళిద్దరూ తెలుగువారు. అంటే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అనేది ఇప్పటి వరకు మొత్తం 6గురికి రావడం జరిగింది. దాంట్లో ఇద్దరే ఈ అక్కినేని నాగేశ్వరరావు, అదేవిధంగా కె. విశ్వనాథ్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. జతపరచుమన్న క్వెషన్ ఇచ్చాడు. ఒకవైపు డేస్ యొక్క ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఒకవైపు డేట్స్ ఇచ్చాడు. ఫస్ట్ అంతర్జాతీయ అహింసా దినోత్సవం. అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మనం ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము. దీన్ని అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని యుఎన్ఓ 2007 నుంచి దీన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రకటించడం జరిగింది. ఎందుకంటే గాంధీ యొక్క అహింసా సిద్ధాంతాలను గౌరవిస్తూ 2007లో యుఎన్ఓ అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. సో, అక్టోబర్ 2 అవుతుంది. ఇంకా నెక్స్ట్ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. అక్కడ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అక్టోబర్ 5న నిర్వహిస్తారు. థర్డ్ ప్రపంచ ఓజోన్ డే. ప్రపంచ ఓజోన్ డేని సెప్టెంబర్ 16న నిర్వహిస్తారు. మరి ప్రపంచ ఓజోన్ డేని సెప్టెంబర్ 16న ఎందుకు నిర్వహిస్తారంటే 1987 సెప్టెంబర్ 16న ఒక వాతావరణ సదస్సు జరిగింది. అదేంటంటే మాంట్రియల్ ప్రోటోకాల్ అనే ఒక సదస్సు జరిగింది. ఈ మాంట్రియల్ అనే నగరం ఎక్కడ ఉన్నది అంటే కెనడాలో ఉంది. ఆ కెనడాలో ఈ వాతావరణ సదస్సు పైన ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందమే మాంట్రియల్ ప్రోటోకాల్‌గా పేరు పొంది మాంట్రియల్ ప్రోటోకాల్ పైన ఒక 198 ప్లస్ దేశాలైతే సంతకం చేశాయి. ఇట్లా ఓజోన్ పొర రక్షించడానికి ఒక ఒప్పందం అయితే జరిగింది. సో, ఆ సందర్భంగా యుఎన్ఓ వారు ఏం చేశారంటే సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా నిర్వహించాలని ప్రకటించింది. నెక్స్ట్ ఏక్తా దివాస్. ఏక్తా దివాస్ అనేది అక్టోబర్ 31న నిర్వహిస్తారు. ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జయంతి సందర్భంగా ఈ ఏక్తా దివాస్‌ని నిర్వహిస్తారు. ఇట్లా ఆ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ 1 అనేది బికి మ్యాచ్ అయింది. 1 అనేది బికి మ్యాచ్ అయింది. 2 అనేది ఏకి మ్యాచ్ అయింది. 3 అనేది డీకి మ్యాచ్ అయింది. సో, 4 అనేది సికి మ్యాచ్ అయింది. ఇట్లా ఆన్సర్ అనేది బి అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. కింది వానిలో సరికానిది ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇటీవల తెలంగాణలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా పేరు మార్చారంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ రాష్ట్రంలో కొత్తగా 35 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయబోతున్నారంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్ తెలంగాణ నూతన హైకోర్టు భవనాన్ని రంగారెడ్డి జిల్లా బద్వేల్లో నిర్మిస్తున్నారంటున్నాడు. ఫోర్త్ స్టేట్మెంట్ తెలంగాణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులను కళాకార్ అనే పేరుతో ప్రోత్సహిస్తున్న సంస్థ అమెజాన్ అంటున్నాడు. ఇక్కడ సరికానిది ఏది అడుగుతున్నాడు కాబట్టి 1 బై 1 ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే అవుతుంది. ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సచివాలయం ప్రాంగణంలో అయితే నిర్మించి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు దీన్ని పేరు మార్చారు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా పేరు మార్చారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. ఇక సెకండ్ స్టేట్మెంట్ రాష్ట్రంలో కొత్తగా 35 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయబోతున్నారంటున్నాడు. 35 కేంద్రీయ విద్యాలయాలు కొత్తగా ఏర్పాటు చేయబోతున్నాయి కాదండి. ఇప్పుడు కొత్తగా 4 ఏర్పాటు చేయబోతున్నారు. అంటే కేంద్రంలో ఒక దేశవ్యాప్తంగా ఒక 57 కేంద్రీయ విద్యాలయాలైతే ఏర్పాటు చేయబోతున్నారు. దీనిలో భాగంగానే 4 తెలంగాణ కేటాయించారు. అట్లా ఇప్పుడు 4 కేటాయించారు. ఇప్పుడు 4 అంటే వీటిని తెలంగాణలో ఇప్పుడు భద్రాద్రి జిల్లాలో ఒకటి, ములుగు జిల్లాలో ఒకటి, వనపర్తి జిల్లాలో ఒకటి, ఇంకోటేమో జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయాలనేది నిర్మించబోతున్నారు. ఇదివరకే మన తెలంగాణలో 35 కేంద్రీయ విద్యాలయాలు ఉండేది. ఇప్పుడు అదనంగా వాటికి అడిషనల్‌గా 4 నిర్మించబోతున్నారు. ఇట్లా మన తెలంగాణలో కేంద్రీయ విద్యాలయాలు అనేది 39 కాబోతున్నాయి. అంటే ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ తెలంగాణ నూతన హైకోర్టు భవనాన్ని రంగారెడ్డి జిల్లా బద్వేల్లో నిర్మిస్తున్నారంటున్నాడు. ఇది కరెక్టే అవుతుంది. ఇటీవల ప్రభుత్వం అనేది ఒక 100 ఎకరాల భూమిని కేటాయించింది. అదేవిధంగా ఒక 1550 కోట్లు కేటాయించిన సంగతి మీకు తెలిసిందే. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ తెలంగాణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులను కళాకార్ అనే పేరుతో ప్రోత్సహించిన సంస్థ అమెజాన్. ఇది కరెక్టే అవుతుంది. సో,
ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సరికానిది ఏది అని అడుగుతున్నాడు కాబట్టి సరికానిది స్టేట్మెంట్ 2 అవుతుంది. సో, ఆన్సర్ 2 అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ 2025కి సంబంధించి సరైనవి ఏవి అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ దీప్తి జీవాంజీ 2 స్వర్ణాలు గెలుచుకుంది అంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ శీతల్ దేవి 3 పతకాలు సాధించింది అంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్ మీరాబాయి చాను రజతం సాధించింది అంటున్నాడు. ఫోర్త్ స్టేట్మెంట్ ఆస్ట్రేలియాలో జరిగాయి అంటున్నాడు. ఇక్కడ సరైనవి ఏవి అని అడుగుతున్నాడు కాబట్టి 1 బై 1 చూసుకుంటూ వద్దాం. దీప్తి జీవాంజీ 2 స్వర్ణాలు గెలుచుకుంది అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. ఈమె 200 మీటర్ల పరుగు ఈవెంట్‌లో, అదేవిధంగా 400 మీటర్ల పరుగు ఈవెంట్‌లో 2 స్వర్ణాలైతే గెలుచుకోవడం జరిగింది. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే అవుతుంది. దీప్తి జీవాంజీ ఈమె తెలంగాణకు చెందిన, వరంగల్ జిల్లాకు చెందిన కల్లెడ గ్రామానికి చెందిన వ్యక్తి. ఇక సెకండ్ స్టేట్మెంట్ శీతల్ దేవి 3 పతకాలు సాధించింది అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ శీతల్ దేవి జమ్మూ కాశ్మీర్‌కి చెందిన శీతల్ దేవి 3 పతకాలు సాధించింది కరెక్టే. కాకపోతే ఈమె ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో ఈ 3 పతకాలైతే సాధించడం జరిగింది. 3 పతకాలు ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఇక థర్డ్ స్టేట్మెంట్ మీరాబాయి చాను రజతం సాధించింది అంటున్నాడు. మీరాబాయి చాను ఈమె రజతం సాధించింది నిజమే. కాకపోతే ఈమె ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఈమె రజతం సాధించింది. ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది. ఇక ఆస్ట్రేలియాలో జరిగాయి అంటున్నాడు. ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగాయి. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఇక సరైనవి చూసుకున్నట్లయితే 1, 4 సరైనవి. ఇక ఆన్సర్ ఆప్షన్ ఏ 1, 4 సరైనవి. ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. కింది వానిలో సరికానివి ఏవని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఆర్‌బీఐ భారత వృద్ధి రేటు అంచనాలను 2025-26 సంవత్సరానికి 6.5% నుంచి 6.8% సవరించింది అంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ రెపో రేట్‌ని 5.5% మధ్య ఉంచాలని ఆర్‌బీఐ పేర్కొంది అంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్ రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను 3.1% నుంచి 2.5%కి తగ్గించింది అంటున్నాడు. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ రెపో రేటు, రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేట్‌ను ప్రభుత్వం నిర్ణయిస్తుంది అంటున్నాడు. ఇక్కడ సరికానివి ఏవి అని అడుగుతున్నాడు కాబట్టి 1 బై 1 ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే భారత వృద్ధి రేటును ఆర్‌బీఐ 2025-26 సంవత్సరానికి గాను 6.5% నుంచి 6.8%కి సవరించింది. అంటే వృద్ధి రేటు అంచనాలను అయితే పెంచడం జరిగింది. ఇటీవల ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోనైతే ఈ వృద్ధి రేటు అంచనాలను అయితే సవరించి చెప్పడం జరిగింది. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే అవుతుంది. ఇక సెకండ్ స్టేట్మెంట్ రెపో రేట్‌ను 5.5% వద్దే ఉంచాలని ఆర్‌బీఐ పేర్కొంది అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఇక్కడ రెపో రేట్ అనగా వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐకి చెల్లించేటువంటి వడ్డీ రేటు. ఇది ఆర్‌బీఐ నిర్ణయిస్తుంది. ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్ రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను 3.1% నుంచి 2.5%కి తగ్గించింది అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఇక్కడ రిటైల్ ద్రవ్యోల్బణం అంటే ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడాన్ని సూచిస్తుంది. అనగా మార్కెట్‌లో ధరలు పెరగడాన్ని సూచిస్తుంది. దీంతో సామాన్య ప్రజల యొక్క వ్యయం పెరుగుతుంది. తర్వాత ప్రజల యొక్క ఖర్చులు కూడా పెరుగుతాయి. అంటే దీన్ని బట్టి ఇక్కడ ఇచ్చిన డేటాను బట్టి 3.1% నుంచి 2.5%కి తగ్గించి చెప్పడం జరిగింది. అంటే ద్రవ్యోల్బణం విషయంలో, నిత్యావసర వస్తువుల ద్రవ్యోల్బణం విషయంలో తగ్గుదల అయితే కొనసాగబోతుంది అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ రెపో రేటు, రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేట్‌ను ప్రభుత్వం నిర్ణయిస్తుంది అంటున్నాడు. ఇక్కడ రెపో రేటు, రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేటు ఇలాంటి వాటిని ప్రభుత్వం కాదు ఆర్‌బీఐ నిర్ణయిస్తుంది. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ రెపో రేట్ అనగా వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐకి చెల్లించేటువంటి వడ్డీ రేటు. రివర్స్ రెపో రేట్ అనగా ఇక్కడ ఆర్‌బీఐయే వాణిజ్య బ్యాంకులకు చెల్లించేటువంటి వడ్డీ రేటు. బ్యాంకు రేట్ అనగా కూడా ఇది వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐకి చెల్లించేటువంటి వడ్డీ రేటు. మరి ఇది దీర్ఘకాలిక రుణాల విషయంలో ఈ వడ్డీ రేటును అమలు చేస్తారు. ఇది కూడా ఆర్‌బీఐ నిర్ణయిస్తుంది. సో, ఈ ఫోర్త్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ సరికానిది ఏది అడుగుతున్నాడు కాబట్టి సరికానిది
ఫోర్త్ ఆప్షన్. సో, ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్ 2026కు సంబంధించి సరికానిది గుర్తించమని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచిందంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ మొదటి 10 యూనివర్సిటీ స్థానాల్లో 7 అమెరికాకి చెందినవి కాగా 3 ఇంగ్లాండ్‌కి చెందినవి అంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్ సవితా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ యూనివర్సిటీ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది అంటున్నాడు. ఫోర్త్ స్టేట్మెంట్ తాజా జాబితాలో అత్యధిక యూనివర్సిటీలు అమెరికావి కాగా భారత్‌వి రెండో స్థానంలో ఉంది అంటున్నాడు. ఇక్కడ సరికానిది ఏది అడుగుతున్నాడు కాబట్టి వన్ బై వన్ ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. ఇక ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. ఈ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్ లోపల వరుసగా 10వ సారి మొదటి స్థానంలో నిలిచింది. ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. ఇక నెక్స్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే 10 యూనివర్సిటీ స్థానాల్లో మొదటి 10 యూనివర్సిటీ స్థానాల్లో అమెరికాకు చెందినవి 7. అంటే టాప్ 10లో చూసుకున్నట్లయితే టాప్ 10లో అమెరికావి 7. అదేవిధంగా మిగతా 3 ఇంగ్లాండ్‌కు చెందినవి. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఇక థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే సవితా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ యూనివర్సిటీ దేశంలో మొదటి స్థానంలో ఉంది అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. అంటే మన దేశం పరంగా చూసుకున్నట్లయితే ఆహ్, ఐఐ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బెంగుళూరు అనేది మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ ప్లేస్‌లో ఈ సవితా ఇన్‌స్టిట్యూట్ ఉంది. సో, ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే తాజా జాబితాలో అత్యధిక యూనివర్సిటీలు అమెరికావి కాగా భారతి రెండో స్థానంలో ఉంది అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. అంటే ఈ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకటించిన జాబితా లోపల అత్యధిక యూనివర్సిటీలు అమెరికావి ఉన్నాయి. ఇక సెకండ్ హైయెస్ట్ అనేది భారత్ ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే సరికానిది అని అడిగాడు కాబట్టి సరికానిది థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో, ఆన్సర్ 3 అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. క్యూఎస్ విడుదల చేసిన టాప్ 100 మేనేజ్మెంట్ స్కూల్స్ ర్యాంకింగ్స్ 2026కు సంబంధించి సరైనవి ఏవని అడుగుతున్నాడు. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ టాప్ 100 బిజినెస్ స్కూల్‌లో 3 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్‌లకి చోటు దక్కింది అంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ 52వ స్థానంలో బెంగుళూరు ఐఐఎం నిలిచింది అంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్ 58వ స్థానంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ నిలిచింది అంటున్నాడు. 59వ స్థానంలో ఐఐఎం కలకత్తా నిలిచింది అంటున్నాడు. ఇక్కడ సరైనవి ఏవి అని అడుగుతున్నాడు కాబట్టి వన్ బై వన్ చూసుకుంటూ వద్దాం. ఇక్కడ క్యూఎస్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ అన్నాడు కాబట్టి క్యూఎస్ అనగా ఇది క్వాకరెల్లి సైమండ్స్. ఇది ఇంగ్లాండ్‌కి చెందినటువంటి సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఇప్పుడు బిజినెస్ స్కూల్స్‌లకి అంటే మేనేజ్మెంట్ స్కూల్స్ అంట, ఎంబీఏ స్కూల్స్ అంటే బిజినెస్ స్కూల్‌లకి ర్యాంకింగ్స్ ప్రకటిస్తుంది. సో, అది ప్రకటించినటువంటి జాబితా ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు టాప్ 100 బిజినెస్ స్కూల్ లోపల 3 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్‌లకి చోటు దక్కింది అంటున్నాడు. అంటే భారతదేశానికి చెందినటువంటి ఒక 3 ఐఐఎంలకి చోటు దక్కింది ఈ జాబితాలో. ఈ టాప్ 100 జాబితాలో చోటు దక్కాయి. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే అవుతుంది. ఇక సెకండ్ స్టేట్మెంట్ 52వ స్థానంలో బెంగుళూరు ఐఐఎం నిలిచింది అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. అంటే టాప్ 100లో చూసుకున్నట్లయితే 52వ ప్లేస్‌లో బెంగుళూరు ఐఐఎం ఉంది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఇక థర్డ్ స్టేట్మెంట్ 58వ స్థానంలో ఐఐఎం అహ్మదాబాద్ ఉంది. 59వ స్థానంలో ఐఐఎం కలకత్తా ఉంది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఇట్లా ఇండియాలో టాప్ 3 ఏవనగా ఫస్ట్ చూసుకున్నట్లయితే 52వ ప్లేస్‌లో అంటే టాప్ 100 జాబితాలో 52వ ప్లేస్‌లో ఐఐఎం బెంగుళూరు ఉంది. అదేవిధంగా సెకండ్ ఇప్పుడు 58వ ప్లేస్‌లో అంటే ఇండియా పరంగా సెకండ్ ప్లేస్‌లో ఐఐఎం అహ్మదాబాద్ ఉంది. ఇక ఇండియా పరంగా థర్డ్ ప్లేస్‌లో ఇది ఓవరాల్ 100 జాబితాలో ఇది 59వ స్థానంలో ఐఐఎం కోల్కతా ఉంది. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ అనేది కరెక్టే అవుతుంది. ఇక్కడ సరైన ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. 1, 2, 3 సరైనవే.